ఒక అందమైన అడవిలో నీలిరంగు నీళ్లతో మెరిసే ఒక చిన్న కొలను ఉంది. ఆ కొలను అడవిలోని జంతువులన్నీ నీళ్లు తాగడానికి వచ్చే పవిత్ర స్థలం. ఆ కొలను ఒడ్డునే ఒక చిన్న చేపపిల్ల ఈదుతూ ఉండేది. అక్కడికి వచ్చే ప్రతి జంతువుని ఆసక్తిగా చూస్తూ నవ్వుతూ స్నేహంగా మాట్లాడేది. అందుకే ఆ చేపపిల్ల అంటే అందరికీ చాలా ఇష్టం. ఇలాంటి కథలు మీకు నచ్చితే ఇప్పుడే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంకా ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఒకరోజు ఆ చేపపిల్ల ఒడ్డున ఈదుతుంటే అక్కడికి ఒక కప్ప వచ్చింది. ఆ ప్రాంతానికి అది కొత్తది. చేపపిల్లను చూసి తన బొంగురు గొంతుతో గట్టిగా అరిచింది. ఏయ్ చేపపిల్ల, ఇక్కడికి రావాలంటే నా అనుమతి తీసుకోవాలని తెలియదా? ఆ మాటలకు చేపపిల్ల కంగు తిన్నది. ఇంత కఠినంగా మాట్లాడే మాటలు ఇంతవరకు అది వినలేదు. ఏమీ మాట్లాడకుండా మెల్లగా లోనికి ఈదుకుంటూ వెళ్ళిపోయింది. కాని కప్ప ఆగలేదు. నీటిలో దూకి చేపవనకే వచ్చింది. నీ చేపలన్నీ అల్పజీవులు తెలుసా? నీటిలో తప్ప ఎక్కడా జీవించలేరు. నన్ను చూడు, నేను నీటిలో ఉంటాను, నేల మీద కూడా ఉంటాను అంటూ బడాయి మాటలు చెప్పింది. చేపపిల్ల మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దాంతో కప్పకి మరింత కోపమొచ్చింది. ఏ చేప, మీ చేపలకి మాట్లాడటం రాదు. మీరంతా మూగజీవాలు. నేను మాట్లాడతాను, పాటలు కూడా పాడతాను. ఇలాంటి అహంకారాన్ని మీరెక్కడైనా చూసుంటే కమెంట్లో చెప్పండి. కప్ప నవ్వుతూ మరో మాట చెప్పింది. నేనే ఈ నేల మీద రాజు. నా మాట వినాలి. ఇప్పుడు ఒడ్డుకి రా, రాకపోతే నిన్ను చంపేస్తా. భయంతో చేపపిల్ల కప్ప వెనకాలే ఒడ్డుకు వచ్చింది. కప్ప ఒడ్డు బయట దూకి, ఇప్పుడు నేను పాట పాడతాను, అది వింటూ నీవు ఇక్కడే ఉండు అంటూ తన బొంగురు గొంతుతో గట్టిగా పాడడం మొదలుపెట్టింది. ఆ గట్టి శబ్దానికి అక్కడే పక్కనున్న కన్నంలో నిద్రపోతున్న ఒక పాము ఉలిక్కిపడి లేచింది. నా నిద్ర ఎవరు చెడగొట్టారు అనే కోపంతో బయటకు వచ్చింది. దానికి గట్టిగా పాడుతున్న కప్ప కనిపించింది. అంతే, ఒక్క క్షణంలో పాము కప్పని మింగేసింది. బడాయి, అహంకారం చివరికి పాముకు ఆహారమైంది. చేపపిల్ల మాత్రం ఏమీ జరగనట్టే ఆనందంగా నీళ్లలో ఈదుకుంటూ వెళ్ళిపోయింది. ఈ కథ మనకి చెప్పే నీతి ఒక్కటే: అహంకారం కంటే మౌనం గొప్పది, బడాయి కంటే బుద్ధి విలువైనది. ఇలాంటి నీతి కథలు ఇంకా కావాలంటే ఇప్పుడే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.